హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కేసీఆర్ ప్రభుత్వం గురుకుల విద్యాలయాలను చాలా వాటికి స్థాపించింది, కానీ వాటిలో మ్యాన్ పవర్ని నెలకొల్పడంలో విఫలమైంది. దానివల్ల ఏంటంటే ఎక్కడ చూసినా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏ స్కూల్లో చూసినా, ఏ గురుకుల స్కూల్లో చూసినా సరే సరైన ఉపాధ్యాయులు లేక, టీచర్లు లేక విద్యార్థులు ఎన్నో అసౌకర్యానికి గురయ్యారు. ఏంటంటే ఎక్కడ చూసినా కాంట్రాక్ట్ బేస్, ఈ వేరే గెస్ట్ టీచర్ని నియమించుకున్నారు అంతే. సో లాస్ట్ ఇయర్ జరిగిన ఎగ్జామ్స్ జరిగితే లాస్ట్ ఇయర్ గురుకుల పోస్టులకి, ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ జూలైలో జరిగితే ఈ సంవత్సరం జూలైలో ఆ పోస్టులకి మోక్షం కలిగిందనమాట. ఇప్పుడు ఇచ్చారు పోస్టులు కొన్ని, అయినా సరే ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న టీచర్లపై ఎక్కువ ప్రెషర్, లోడ్ ఎక్కువ పడుతుంది. వాళ్ళు మార్నింగ్ టైమింగ్స్ కూడా మార్చారు. ఇప్పుడు 8 o'clock చేశారు. 8 నుంచి ఈవినింగ్ 4:35 వరకు పనిచేస్తున్నారు. తర్వాత ఏంటంటే మళ్ళీ వారంలో 2 రోజులు నైట్ స్టడీ అవర్లు ఉంటున్నాయి టీచర్లకి. ఇక మంత్లో ఒకసారి నైట్ స్టే ఉంటుందన్నమాట. ఇంకా హాలిడే డ్యూటీస్, మళ్ళీ సండే అట్లా హాలిడే వస్తే హాలిడే డ్యూటీస్, ఇంత వర్క్ లోడ్. మళ్ళీ ఇవి కాకుండా మెస్ వర్క్ అని, హౌస్ వర్క్ అని, రికార్డు వర్క్ అని, ఇక విద్యార్థికి ఏ స్టూడెంట్కైనా చీమ గుట్టినా సరే సో ప్రిన్సిపల్ రెస్పాన్సిబిలిటీ, తర్వాత టీచర్ రెస్పాన్సిబిలిటీ. సో ఇవన్నీ చూసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి వెట్టి చాకరీ అయిపోయింది అనమాట. టీచర్లకి వీళ్ళకి ప్రెషర్ ఎక్కువైపోయింది. దీనివల్ల క్వాలిటీ ఆఫ్ వర్క్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము మనం. సో అవుట్పుట్ అనేది సరిగా ఉండదు, మనం దాన్ని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఈ వ్యవస్థ విజయవంతం కావాలి అంటే ట్యూటర్లని, తర్వాత వార్డెన్స్ నియమించుకుంటే అప్పుడు టీచర్లు 100% వాళ్ళ డ్యూటీకి వాళ్ళు న్యాయం చేయగలరు. అప్పుడే కానీ మనం మంచి రిజల్ట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేగాని వీళ్ళతో టీచర్లతో వెట్టి చాకరీ చేపిస్తూ సో ఎక్కువ వర్క్ లోడ్ వేయడం వల్ల ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ దెబ్బతింటుంది. సో మంచి అవుట్పుట్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్. జై హింద్.